అందరికీ నమస్తే. ఈరోజు సాయంత్రం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ప్రపంచ మేటి క్రీడాకారుడు అయినటువంటి ఫుట్బాల్ క్రీడాకారుడు అర్జెంటీనా స్టార్ మెస్సీ, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, వీరిద్దరి ఫుట్బాల్ మ్యాచ్ అయితే ఈరోజు అంగరంగ వైభవంగా ఉప్పల్ స్టేడియంలో జరగబోతున్నది. ఒకసారి మనం చూడవచ్చు. మెస్సీ వర్సెస్ రేవంత్ నేడు రాత్రి 7 గంటలకు ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్. చివరి 5 నిమిషాలు ఇద్దరు బరిలోకి హాజరు కానున్న రాహుల్ గాంధీ 2500 మంది పోలీసులతో భారీ భద్రత, టికెట్ లేకుంటే నో ఎంట్రీ అంట. ఈరోజు సాయంత్రము 7 గంటలకు మ్యాచ్ స్టార్ట్ కాబోతున్నది. మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత మ్యాచ్ ముగించే ముందు చివరి 5 నిమిషాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఫుట్బాల్ దిగ్గజం ప్రపంచ మేటి క్రీడాకారుడు మెస్సీ ఈ మ్యాచ్లో అయితే పాల్గొనబోతున్నారు. మరి ఈ మ్యాచ్కు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా రాబోతున్నారు. ఒకరు ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ, మరొకరు పొలిటికల్ స్టార్ రేవంత్ రెడ్డి. ఇద్దరే తమ మైదానాల్లో ఆరితేరిన వారే. ఒకరు బంతిని పరిగెత్తిస్తే మరొకరు రాజకీయాల్లో ఉవ్వెత్తున ఎగసి సీఎంగా అభివృద్ధిని ఉరకలేస్తున్నవారు. ఇప్పుడు ఆ ఇద్దరు ఒకే మైదానంలో బరిలోకి దిగి ప్రజల్ని ఆలరించేందుకు సిద్ధమయ్యారు. నిజంగా చెప్పాలంటే మెస్సీ కావచ్చు, రేవంత్ రెడ్డిది కావచ్చు, ఒక డిఫరెంట్ వాతావరణం. అర్జెంటీనాలో ఒక మారుమూల ప్రాంతంలో పల్లెటూరులో పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచ మేటి క్రీడాకారుడు అంటే ఒక క్రీడాకారులా తీసుకుంటే ఈరోజు మెస్సీ అంత కోటీశ్వరుడు. ఆయన తీసుకునేటంత ఇంకా ఎవరు తీసుకోరు, అంత ఖరీదైన ఆటగాడు. అర్జెంటీనా వీధుల నుంచి ప్రపంచ దిగ్గజ ఆటగాడిగా ఎదిగిన మెస్సీ 16 ఏళ్లకే బార్సిలోనా క్లబ్కు ఎంపికనంట. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్గా గుర్తింపు, 7665 కోట్ల ఆస్తిపరుడంట. ప్రతిష్టాత్మక బ్యాలన్ డి'ఓర్ అవార్డు 8 సార్లు అందుకున్న ఫుట్బాలర్ అంట. ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డుని కూడా 8 సార్లు అందుకున్నాడంట. 2023లో ఖతార్ వేదికగా జరిగినటువంటి ఫుట్బాల్ మ్యాచ్ ఫైనల్లో కూడా మెస్సీ ఆ దేశానికైతే ఫుట్బాల్ వరల్డ్ కప్ అయితే అందించడం జరిగింది. 2006లో జడ్పీటీసీగా రేవంత్ అరంగేటం, తర్వాతి ఏడాది ఎమ్మెల్సీ, మరో 2 ఏళ్లకి ఎమ్మెల్యేగా విజయోత్సవం. 2018లో దెబ్బ తగిలిన రెట్టించిన ఉత్సాహంతో 2019లో ఎంపీగా గెలుపు, 2021లో పీసీసీ చీఫ్, 2023 నాటికి 15 లక్షల కోట్ల జీడిపి రాష్ట్రానికి సీఎం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పాలమూరు జిల్లా ఒక మారుమూల ప్రాంతం కొండారెడ్డిపల్లిలో ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదుక్కుంటా గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంటా 2006లో మొట్టమొదటిసారిగా ఇండిపెండెంట్గా జడ్పీటీసీగా గెలిచినటువంటి రేవంత్ రెడ్డి గారు 1 సంవత్సరం తిరగన ముందే స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నుకోబడ్డాడు. తర్వాత 2009లో నామినేషన్ చివరి రోజు అప్పటి వరకు చూడనటువంటి ఒక ప్రాంతం, మా ప్రాంతం కొడంగల్కి వచ్చి ఇక్కడి నుంచి నామినేషన్ వేసి దాదాపు 7000 పైచిలకు ఓట్ల మెజార్టీతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలవడం. అదేవిధంగా 2014లో రెండోసారిగా ఎమ్మెల్యేగా గెలవడం, 2018లో ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. తర్వాత 2019లో ఎంపీగా గెలిచాడు. 2021లో పీసీసీ ప్రెసిడెంట్, 2023లో తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కూడా అంచెలంచెలుగా ఎదుక్కుంటా అత్యున్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించారని మాత్రం చెప్పొచ్చు. ఇట్లా ఇద్దరు స్టార్, వివిధ రంగాల్లో వారు ఎవరికి వాళ్ళే స్టార్లు. వీళ్ళిద్దరికి సంబంధించిన మ్యాచ్ కాబట్టి పెద్ద ఎత్తున ఈ మ్యాచ్ మీద అంచనాలు కూడా ఉన్నాయి. ఈ 2 క్లబ్లకు సంబంధించినటువంటి టీంలు అయితే పాల్గొంటున్నాయి. ముఖ్యంగా సింగరేణి, ఇంకొకటి ఏదో ఉన్నది. చూద్దాం మరి ఈ మ్యాచ్కి సంబంధించినటువంటి ఒక షెడ్యూల్ మనం చూసుకున్నట్లయితే శంషాబాద్ విమానాశ్రయానికి సాయంత్రం 4 గంటలకు చేరుకుంటాడంట.
5 గంటలకు పలక్నామా ప్యాలెస్లో ఫ్యాన్స్తో మీట్ అండ్ గ్రీట్ అంట. రాత్రి 7 గంటలకు ఉప్పల్ స్టేడియంలో ఎగ్జిబిషన్ మ్యాచ్కు హాజరు. రాత్రికి పలక్నామాలో బస. ఆదివారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ముంబైకి ప్రయాణం. ఇది మెస్సీ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి మ్యాచ్కి సంబంధించినటువంటి విషయాలు. రాహుల్ గాంధీ గారు కూడా ఈ మ్యాచ్కి రాబోతున్నారు. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త క్రీడా పాలసీని కూడా రూపొందించి తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రపంచ స్థాయి క్రీడాకారులను తయారు చేయడమే కాకుండా ఒలింపిక్ గోల్డ్ మెడల్లు కొట్టే స్థాయిలో కూడా తెలంగాణలో క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారని మాత్రం చెప్పొచ్చు. ఇది చూస్తూనే ఉండండి SN TV.